తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ప్రైజ్ ది లార్డ్. ఏంటంట? తమ ఘటాలని ఎలా కాపాడుకోవాలో తెలిసి ఉండాలి. వాస్తవమైన భక్తి ఏంటి అంటే, నోట్ చేసుకోండి, మొట్టమొదటిగా పవిత్రమైన భక్తి, లేకపోతే పరిశుద్ధమైన భక్తి. భక్తి చేస్తున్నటువంటి నీలో పరిశుద్ధత, పవిత్రత అనే స్వభావం కనబడాలి. భక్తి చేస్తున్న నీలో పరిశుద్ధత కనబడాలి. దేవుని వాక్యం అంటుంది, తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో తెలిసి ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధత, పరిశుద్ధమైన భక్తి చేయాలి మనం అందరం. పైకి ఒకలాగా, లోపల ఇంకొకలాగా జీవించకూడదు. మనుషులు పై రూపాన్ని మాత్రమే చూస్తారు, కానీ మన దేవుడు హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. ప్రతి ఒక్కరిని సున్నంగా చూడగలిగిన వాడు ఆయన. అందుకే పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత కనబడాలి. వాస్తవమైనటువంటి భక్తి ఏంటి అంటే పరిశుద్ధత కలిగి ఉండటం, పరిశుద్ధత కలిగి జీవించటం.